దేవుడికి మహిమ కలుగునుగాక. అందరు బాగున్నారు కదండి. ప్రతిరోజు దేవుడికి వాగ్దానాన్ని, ఈ రీతిగా దేవుడికి నామాన్ని ప్రకటించడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. ఈ వాగ్దానాల ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుతున్నారని మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నా. ప్రార్థనా పూర్వకంగా ఈ వాగ్దానాలు మీ ముందుకు తీసుకొస్తున్నా. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఆ దేవుడి యొక్క వాగ్దానం ఏదో చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. రాబోవు దినముల్లో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగిర్చి పూయును, వారు భూలోకమును ఫలభరితముగా చెయ్యుదురు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్న లేఖన భాగములో దేవుడు ఇశ్రాయేలును గురించి మాట్లాడుతున్న మాట. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, విచారకరమైన స్థితిగతుల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు, శత్రువు చేత నలగొట్టబడుతున్న పరిస్థితిలో ఉన్నారు, ఇంకా తెరసాల్లో ఉన్న పరిస్థితుల్లో ఉన్నారు. అనేకమైన సమస్యల చేత ఇశ్రాయేల్ ప్రజలు నలిగిపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. మానసికంగాను శారీరకంగాను అన్ని విధాలుగా శోధించబడుతున్నారు. శోధించబడుతున్న వారి జీవితంలో విచారకరమైన జీవితాలు వారి జీవితంలో కొనసాగుచుండగా, దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేల్ ప్రజల్ని బలపరుస్తూ ఇశ్రాయేల్ ప్రజలకు స్థితిగతులు మార్చడానికి దేవుడి మాటలు రాస్తున్నాడు. అక్కడ రాయబడుతున్న మాటలు, రాబోయే దినముల్లో యాకోబు ఏరుపారును అంటున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు నుండి వచ్చిన ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏరుపారును, వారి జీవితాలు ఫలభరితంగా ఉండబోతున్నాయని, వారి జీవితాలు స్థిరపరచబడుతున్నాయని, వారి జీవితాలు విచారకరమైన స్థితిగతులోంచి సంతోషకరమైన బ్రతుకులు ఇవ్వడానికి దేవుడి మాటలు రాస్తున్నాడు. ఇక్కడ భూలోకం మొత్తం కూడా అంట వారు ఫలభరితంగా దీవించబడతారంట, ఆశీర్వదించబడతారంట. చూడండి, దేవుడు వాగ్దానం ఏదైనా చేస్తే గనక ఆ వాగ్దానం కట్టుబడి ఉంటాడు, ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఇశ్రాయేల్ ప్రజల ఎడల దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడని, భూలోకం మొత్తం కూడా వారు స్వతంత్రించుకుంటారని, భూలోకం మొత్తము కూడా వారు ఫలభరితంగా ఉంటారని. చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు, యూదులు ఇప్పటికీ కూడా ప్రపంచంలో వారు ఎక్కడున్నా సరే వారంత జ్ఞానవంతులు ఎవ్వరూ ఉండరండి. వారికి ఎంత గొప్ప జ్ఞానం ఇచ్చారంటే, ప్రపంచంలో అత్యధికంగా కనిపెట్టినవన్నీ కూడా ఇశ్రాయేల్ ప్రజలే. వారికి ఉన్న టెక్నాలజీ ఎవరికి కూడా లేదండి. ఇశ్రాయేల్ ప్రజలు చాలా చిన్న దేశం, కానీ దేవుడు వారితో ఉన్నాడు. ప్రపంచ దేశాలని శాసించే దేశంగా మారింది. ఇశ్రాయేల్ ప్రజలతో చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉండి వారిని భూలోకమంతా కూడా ఫలభరితంగా ఉంచుతున్నాడని, వారు ఎక్కడున్నా సరే ఫలభరితంగా ఉన్నారని. మరి ఈ వాగ్దానం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీవు విచారణకరమైన స్థితిగతిలో ఉన్నావా? వేదనకరమైన స్థితిగతిలో ఉన్నావా? నీ పరిస్థితిని చూసి, నీ స్థితిని చూసి, ఎందుకు నా జీవితం అని కన్నీళ్లు కారుస్తున్నావా? నీ కన్నీళ్ళకి సమాధానం ఈరోజు రాబోతుంది. ఆ మాట ఏంటంటే, దేవుడు నీ విచారకరమైన స్థితిగతులను మార్చి ఫలభరితమైన జీవితాలను ఇవ్వబోతున్నాడు. ఫలభరితమైన జీవితాలతో నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఇక్కడ నీ జీవితము వేరుపారును, ఇశ్రాయేలు ప్రజలు వేరుపారున్నట్లుగా నీ జీవితము వేరుపారును, ఆశీర్వదించబడతావు నీవు. ఇంకా నీ జీవితము చిగుర్చి అది పూయును. ఏదైనా చెట్టు చిగురిచ్చినప్పుడు, అది పూత వచ్చినప్పుడు ఆ తర్వాత ఫలాలు వస్తాయని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చిగురిస్తావు, పూత పోస్తావు, ఫలభరితంగా ఉంటావు. నువ్వు ఆశీర్వదించబోతున్నావు. ఎక్కడంటే నువ్వున్న ప్రాంతంలో ఆశీర్వదించబోతున్నావు, నువ్వున్న రాష్ట్రంలో ఆశీర్వదించబోతున్నావు, నీవున్న దేశంలో ఆశీర్వదించబోతున్నావు, భూలోకంలో ఫలభరితంగా నువ్వు ఉండబోతున్నావు. దేవుడు మాట్లాడుతున్న మాట ఎంతో ఉన్నతమైన శక్తివంతమైన మాట. ఆ ఉన్నతమైన శక్తివంతమైన మాట మాట్లాడుతున్న దేవాది దేవుడేపు నువ్వు చూసినట్లయితే, దేవుడు ఖచ్చితంగా నిన్ను ఫలభరితమైన జీవితాన్ని ఇస్తాడు. దేవుడు ఖచ్చితంగా నీ విచారణకరమైన స్థితిగతుల్లోంచి ఫలభరితమైన జీవితాన్ని దేవుడు ఇస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజల పక్షాన దేవుడు కార్యము జరిగించాడు. వారు వేరు పారేటట్టు చేశారు, వారు చిగురిచ్చారు, పూత పూశారు. భూలోకమంతా కూడా వారు ఫలభరితంగా ఉన్నారు. నిన్ను కూడా ఫలభరితంగా దేవుడు చేస్తాడు.
నువ్వు నమ్ము, విశ్వసించు, దేవుడి యొక్క గొప్ప కార్యాలను పొందుకుంటావు. దేవుడి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చనుగాక. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఎవరైతే విచారకరమైన స్థితిలో ఉన్నారో ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడినట్లుగా వారితో కూడా మాట్లాడండి అయ్యా. వారి విచారకరమైన స్థితిగతుల్లోంచి, వారి బాధల్లోంచి, వారి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోంచి దేవా నీవు విడిపించి ఫలభరితమైన జీవితాలు వారికి అనుగ్రహింపచేసి నీ నామాన్ని మహిమపరచమని యేసు నామములో అడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలు ఈ వాగ్దానాన్ని నమ్మారు, విశ్వసించారు, ఫలభరితంగా ఉన్నారు. నీవు ఈ వాగ్దానాన్ని నమ్మండి, విశ్వసించండి. విచారకరమైన స్థితిలోంచి ఫలభరితమైన జీవితాలను దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు మీ జీవితంలో అద్భుతము చేస్తాడు. ఈ వాగ్దానమే నమ్మీరు మీ మట్టిగా కాక అనేక మంది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి. దాని ద్వారా దేవుడి యొక్క సువార్త విస్తరించబడుతుంది. దేవుడి యొక్క పరిచర్లు మీరు పాలుభాగస్తులు అవుతారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.